గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు బిజినెస్ సెంటర్ శంకర్ విలాస్ వద్ద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులపై అభ్యంతరం తెలిపారు. పాత బ్రిడ్జి స్థానంలో పెద్ద బ్రిడ్జి కట్టాల్సి ఉండగా ప్రభుత్వం సేతుబంధు పథకంలో చిన్న బ్రిడ్జి కట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ చర్యను అఖిల పక్షంలోనే తాము వ్యతిరేకించామని పేర్కొన్నారు. గుంటూరు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వం సరైన పంతాలో పనిచేసేలా ప్రతిపక్ష ధర్మాన్ని నిర్వర్తిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఒక్కరోజు అభివృద్ధి చెందింది కాదు, దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. 1958లో ఇక్కడ బ్రిడ్జ్ చేశారు. అప్పుడు దాకా ఈ బ్రిడ్జ్ లేదు. ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు. ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే 2014-19లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. మన ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. వాళ్ళే ఆలోచన చేశారు, మంచి ఆలోచన చేశారు. దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్. ఈ బ్రిడ్జ్ బదులు ఏ బ్రిడ్జ్ వేయాలి? 2014-19లో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జ్ వేయాలా, చిన్న బ్రిడ్జ్ వేయాలా? సింపుల్ ప్రశ్న. రెండో తరగతి వాడిని అడిగినా చెప్తాడు, ఆగు రెండో తరగతి వాడిని అని చెప్తాడు. కనీసం ఆ బ్రిడ్జి వేయండి అంటారు. లేదు అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జి వేయండి సార్ అంటారు. అదేంటి దాని బ్రిడ్జి? అక్కడ మన ఎక్కడ పాయింట్ హిందూ కాలేజ్ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది. మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి, సింగిల్ పిల్లర్, 2 RUBలు, బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు. అది వదిలేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, మేధావి కదా, మరి మేధావనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేశాడు. తగ్గించేసి సేతుబంధు కింద, సేతుబంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, రెడ్డిపాలెం దగ్గర ఒకటి ఇచ్చారు,